హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణ్ వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మనం ఇప్పుడు హోటల్ స్టైల్లో పూరి పొంగడానికి ఎలా తడుపుకోవాలో చూద్దాము. హోటల్లో తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి, చూస్తుంటేనే ఊరిళ్ళు వస్తుంటాయి కదా. అలా మనం ఇంట్లో కూడా తడుపుకోవచ్చండి. మంచిగా పిండి తడపడంలోనే పూరి పొంగడం అనేది ఉంటుంది. చూడండి, నేను 1/2 kg పిండి తీసుకున్నాను. దానికి సెర్లాక్ స్పూన్తో హాఫ్ సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నానండి. చూడండి, కొంచెం కొంచెం పోసుకుంటూ తడుపుకోండి. చపాతీకి అయితే చాలా సాఫ్ట్గా తడుపుకుంటాం కదా, అలా కాదు, ఇంకొంచెం దానికంటే కన్సిస్టెన్సీ కొంచెం తక్కువ ఉండాలి. చూడండి, అంత గట్టిగా తడుపుకున్నాను. ఇంకా కొంచెం వాటర్ పడతాయి, ఇంకా కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అట్లా దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా తడుపుకొని సరిపోతుంది. ఒక 1 స్పూన్ సరిపోతుందండి. అలా అంత కొంచెం గట్టిగా సాఫ్ట్గా పిసకాలి, కానీ సాఫ్ట్గా చేసేద్దు పిండిని. చాలాసార్లు అలా ఒత్తుతూ ఉంటే సాఫ్ట్ అయిపోతుందండి. చూడండి, అలా ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 అవర్ నానపెడితే మీరు ఇంకా చూడండి, చాలా అంటే చాలా బాగా పొంగుతుందండి పూరి. మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలన్నా ఇలాగే చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనము స్వీట్ చేశానండి నిన్న పండగ కదా. ముక్కోటి ఏకాదశి కోసం సాబుదానా ఖీర్ చేశాను దేవుడికి పెట్టడానికి. తర్వాత ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను. అది కూడా హోటల్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని హోటల్లో బేసన్ చట్నీ ఇస్తారు, కొన్ని హోటల్స్లో ఆలు మసాలా కర్రీ ఇస్తారు కదా. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆలు ఉడకబెట్టుకోవాలండి. తర్వాత పెరుగు తీసుకొని ఒక చిన్న పెరుగు ప్యాకెట్ ఉంటుంది, దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కలిపేసి కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది, కొన్ని వాటర్ పోసి కొంచెం లూజ్గా చేసుకోవాలి. అలా చేసుకొని పెట్టేసి తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ, పసుపు, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయలు అందులో వేసుకొని ఆయిల్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ పెరుగు మిశ్రమం ఉంది కదా, అది కూడా పోసేసుకొని దాంట్లో కొంచెం మసలేంత వరకు ఉంచి మసలాక కొన్ని వాటర్ కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలి, మళ్ళీ చిక్కబడుతుంది. ఆలు వేసేసుకొని కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. పూరి చూడండి ఎలా పొంగుతుందో. ఇందాక చేసాం కదా మనము, చాలా అంటే చాలా బాగా పొంగిందండి. చూడండి, అలా సర్వ్ చేశాను నేను. మరిన్ని రెసిపీ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.